ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. ఆ కామెంట్కి రిప్లైగానే ఈరోజు వీడియో చేస్తున్నానండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న గులాబీ పూల మొక్కలు ఈ విధంగా నిర్జీవంగా తయారైన, ఈ విధంగా కొమ్మలు ఎండిపోతున్నా అండ్ న్యూ బ్రాంచెస్ వచ్చి ఆ బ్రాంచెస్ కూడా మాడిపోతున్నా సరే, అలాంటి ప్లాంట్స్కి మనము ఏ విధంగా ఫర్టిలైజర్ చేయాలి అండ్ ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆకులు అక్కడ కొన్ని ఆకులు ఉన్నాయి అండ్ మొత్తం ఈ విధంగా ముళ్ళు ఎక్కువైపోయి అసలు ఆకులే కనిపించట్లేదు, మొత్తం ముళ్ళు అండ్ ఎండిపోయిన కొమ్మలే కనిపిస్తున్నాయి అనమాట. ఈ విధంగా మొక్క అయిపోవడానికి మనం మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ విధంగా తయారైపోతాయి అనమాట. ఇలాంటి ప్లాంట్స్కి మనము ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే అవి మళ్ళీ రీగ్రోతింగ్ అనేది స్టార్ట్ కాదనమాట. ఓకే, అండ్ ఫర్టిలైజర్ ఇచ్చినంత మాత్రాన అంటే ఒకటో రెండో పూలు పూసే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. అందుకని మనము ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎండిపోయిన కొమ్మల్ని అండ్ కుప్పలుగా ఉన్నాయి కొన్ని చోట్ల లీవ్స్. ఇంకో చూసారు కదా, ఈ కొమ్మలకి అసలు ఫ్లవర్స్ రావు అండ్ చూడండి అక్కడ ఆకులు ఉన్నాయి కదా, వాటికి ఫ్లవర్స్ మళ్ళీ న్యూ బ్రాంచెస్ కూడా రావు అనమాట. అలాంటి కొమ్మల్ని మీరు కటింగ్ అనేది చేసేయండి. చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మీరు కటింగ్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. అండ్ మనము మార్చ్ నెల స్టార్ట్ అయితే మళ్ళీ మనము కటింగ్ అనేది చేసుకోకూడదు, ఎందుకంటే ఎండలు బాగా ముదిరిపోయి మన ప్లాంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, అందుకని కొన్ని సమ్మర్లో ప్లాంట్స్ని ఎక్కువగా కటింగ్ చేయకూడదు, అందుకని మనము ఇప్పుడే కటింగ్ అనేది చేద్దాము. అండ్ చూడండి ఫ్రెండ్స్, అండ్ మట్టిలో కూడా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మన కుండీలో మట్టిని మనము మార్చుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనం మార్చకపోతే మట్టిలో ఉన్న సారం మొత్తం తగ్గిపోయి ప్లాంట్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. చూస్తున్నారు కదా, కొద్దిపాటి మట్టిని అయితే మనము తీసేసి ఇప్పుడు మట్టి మిశ్రమాన్ని మనము తయారు చేసుకుందాం. ఓకేనా, కుండీలో నుంచి మట్టి తీసాం కదా ఫ్రెండ్స్, అదే ప్లేస్లో మళ్ళీ కొత్త మట్టిని యాడ్ చేయకుండా ఆ మట్టిలో కొద్దిగా మనము ఈ కంపోస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అండ్ వర్మీ కంపోస్ట్ లేకపోతే మీరు బాగా ఎండిన పశువుల ఎరువును కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే ప్యాకెట్ మనము నర్సరీలో సేల్ చేస్తూ ఉంటాము. ఒక 60% మట్టి తీసుకోండి, ఫ్రెష్ మట్టి, అండ్ 40% మీరు వర్మీ కంపోస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీ మొక్కలకి ఈ విధంగా యాడ్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనము ఇందులో ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేద్దాం. ఎప్సమ్ సాల్ట్లో మనకి ఎక్కువగా మ్యాగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మ్యాగ్నీషియం ఉన్న ఫర్టిలైజర్ మన మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క వేర్లు దృఢంగా పెరుగుతాయి అండ్ మొక్క వచ్చేసి ఎక్కువ ఆకులు పువ్వులు ఇస్తుందన్నమాట. ఓకేనా, అందుకని మనము ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసాము. ప్లాంట్ చూసారు కదా ఎంత డ్యామేజ్ ఉందో, అందుకని మనం ఎప్సమ్ సాల్ట్ మన మొక్క డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాము. మిగిలిన మట్టి పైనుంచి లేయర్గా వేసేసామన్నమాట. అండ్ మనకి ఇప్పుడు ఇందాక ఏమని అడిగారు, కొత్త ఆకులు వస్తున్నాయి, కొత్త చిగురులు వస్తున్నాయి, కాకపోతే మాడిపోతున్నాయి అని చెప్పేసి అన్నారనమాట. అండ్ మొగ్గలు వచ్చినా సరే పువ్వులు పూయకుండా రాలిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంటుందంటే, మనము వాటరింగ్ చేసేటప్పుడు హెవీగా వాటరింగ్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అండ్ కుండీలో ఉన్న మొక్కలకి ప్రాబ్లం ఏంటంటే హోల్స్ చేస్తాం కదా, ఆ హోల్స్ మూసుకుపోతూ ఉంటాయి అనమాట. హోల్స్ మనం పోసిన వాటర్ పోసినట్టుగా వెళ్తున్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ విధంగా వచ్చిన చిగుర్లు ఎండిపోతున్నట్టు అయితే మనము సాయిల్ చెక్ చేసి వాటరింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైందా? మనము రోజు వాటరింగ్ చేయాలి కదా అని చెప్పేసి రోజు వాటర్ ఇస్తూ ఉంటే ఆ హోల్ మూసుకుపోయి వాటరింగ్ అనేది పోక ఏర్లు కుళ్ళిపోయి మన గులాబీ మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఉన్న మొక్కల ఆకుల్ని బట్టి మన మొక్క హెల్త్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఆకులు పండి రాలిపోతున్నా సరే, ఆకులు న్యూ బ్రాంచెస్ వచ్చి ఎండిపోతున్నా సరే, మొగ్గలు వచ్చి పూలు పోయకపోయినా సరే మొక్కకి ప్రాబ్లం ఉందని గ్రహించండి. అండ్ అప్పుడప్పుడు మొక్కకి మెయింటెనెన్స్ చేస్తూ ఉండండి, ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండి, సాయిల్ చెక్ చేసి వాటరింగ్ అయితే చేయండి. ఇదైతే నేను 3 months అవుతుందన్నమాట ఈ ప్లాంట్కి మెయింటెనెన్స్ చేశాను. అండ్ ప్లాంట్స్ చూడండి ఎంత చక్కగా హెల్తీగా డెవలప్ అయ్యాయో.
ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీలైతే విజిట్ చేయండి మన నర్సరీకి. మన నర్సరీలో మీకు అన్ని రకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్.